సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఈరోజు నిన్నటి వరకు జరిగిన మ్యాచ్ల గురించి, రేపు గెలిచే మ్యాచ్లేమో అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 6 డేస్, 7 డేస్ అయింది. బట్ ఈ 6 డేస్, 7 డేస్‌లోనే ఎవరైతే ఐసీసీ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది సెమీఫైనల్స్ రాకుండా. ఎందుకంటే గ్రూపు ఏలో నిన్న జరిగిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. పాకిస్తాన్ జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచింది. ఇండియా బంగ్లాదేశ్ మీద గెలిచింది, పాకిస్తాన్ మీద గెలిచింది. ఆల్మోస్ట్ ఇంకొక మ్యాచ్ మనం న్యూజిలాండ్‌తో ఆడతాం. అది ఎవరు గెలిచినా వాళ్ళిద్దరికి ఏం సంబంధం లేదు. వాళ్ళిద్దరికి ఒక మ్యాచ్ ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా వచ్చేది 2 పాయింట్లు. వీళ్ళకి ఆల్రెడీ 4 పాయింట్లు వచ్చేసినాయి కాబట్టి వీళ్ళు ఆల్రెడీ సెమీఫైనల్స్‌కి వెళ్ళిపోయారు. ఇది గ్రూప్ ఏ. కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్‌లో ఉన్న 4 టీములు బంగ్లాదేశ్ వీకని తెలుసు. పాకిస్తాన్, న్యూజిలాండ్ టీంలో ఏదో ఒకటి పాకిస్తానే వస్తుందని అంత ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే హోస్ట్ టీమ్. వాళ్ళు ఇది ఎవరైతే ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళే సెమీఫైనల్‌కి వచ్చే ఛాన్స్ ఉంటుందని అందరూ అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిపోవడం అనేది పాకిస్తాన్‌కి వచ్చిన మెయిన్ డిసడ్వాంటేజ్. తర్వాత ఇండియాతో ఎట్లైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది కానీ న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఏమైనా గెలిచుంటే కొంచెం అవకాశం ఉండేది. అది ఓడిపోయేటప్పటికి ఇండియాతో మొన్న సండే ఓడిపోయారు. వీళ్ళు నిన్న బంగ్లాదేశ్ గెలిచుంటే మళ్ళీ కొంచెం హోప్ ఉండేది. మూడిట్లో ఏది వచ్చింది రన్ రేట్లు ఇవన్నీ కూడా. బట్ ఓకే, ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇంకెంత రన్ రేట్ వచ్చినా అది పెద్ద కష్టం కానీ ఇవన్నీ పేపర్ మీద చూడడానికి బాగుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంటికి వెళ్ళిపోయినాయి ప్రస్తుతానికి ఉన్న 8 టీమ్స్‌లో. గ్రూప్ బిలో అది కొంచెం టైం పడుతుంది. ఈరోజు యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం పడుతుంది, అది ఇంకా లేదు. తర్వాత ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ ఉంది. అది కొంచెం ఇంకొక 2-3 డేస్ పోతే కానీ మనకి క్లారిటీ రాదు. అది ఏ టీము సెమీఫైనల్కి వస్తుంది, మనం ఎవరితో సెమీఫైనల్స్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనం అటు నుంచి మాక్సిమం 99% సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఆడడానికి ఛాన్స్ ఉంది. మనకి మేబీ సౌత్ ఆఫ్రికాతో కానీ ఆస్ట్రేలియాతో కానీ సెమీఫైనల్లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్స్ అది అన్నీ ఒకటే దీంట్లో ఉంటాయి కాబట్టి అన్నీ దుబాయ్లోనే కాబట్టి మనం అక్కడే ఉండటం జరిగింది. బట్ ఆదివారం మ్యాచ్ కంపేర్ చేసుకుంటే ఆదివారం మనం ఏదైతే సండే మనం పాకిస్తాన్తో ఆడే మ్యాచ్ దానికంటే బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్ టఫ్ అనిపించింది. 2 చేజింగే, 2 సేమ్ పిచ్. కంపారిటివ్ బంగ్లాదేశ్ స్పిన్నర్స్ ఈజ్ మోర్ కాంపిటేటివ్ దాన్ పాకిస్తాన్ స్పిన్నర్స్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ప్లస్ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ అనేది కొంచెం బాగుంది. వీళ్ళకి ఏదో ఆడాము, ప్లస్ దట్టు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో కొంచెం ఈజీ అయిపోయింది. ఆ రోజున కొంచెం ఎర్లీగా అవుట్ అవడం, తర్వాత కొంచెం లాస్ట్‌లో కొంచెం తడబడటం, దానివల్ల కొంచెం డిలే అయింది కానీ బట్ ఆదివారం చాలా ఫ్రీగా అటు బౌలింగ్‌లో కానీ ఇటు బ్యాటింగ్‌లో కానీ అన్నీ ఈజీగానే వాళ్ళ తరపు నుంచి పాకిస్తాన్ నుంచి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్‌మెన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు. రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ ఇద్దరు కూడా ఎంతసేపు ఏదో టెస్ట్ మ్యాచ్ లాగా ఆడుతూ ఉన్నారు. అదే దుబాయ్లో టెస్ట్ మ్యాచ్‌లో ఫ్లాట్ పిచ్లు అయ్యి ఈజీగా స్కోర్ చేయాల్సిన వాళ్ళు గైడ్ చేయాల్సిన జూనియర్స్‌ని వాళ్ళేమి క్రికెట్ క్రైసిస్‌లో ఉందండి ఎప్పటి నుంచో. అది ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు సెమీఫైనల్ కూడా వెళ్ళదు కాబట్టి మోస్ట్లీ టీంని మొత్తం రద్దు చేసి మళ్ళీ కొత్త టీము, కొత్త కెప్టెను బాబర్ అజమ్‌ని అట్లనే తీసేశారు. తీసేసి రిజ్వాన్ పెట్టారు. అంతే ఉంది. ఎవరిని తీసుకొచ్చినా అది అట్లా ఉంది మరి. మళ్ళీ ఎవరైనా యంగ్ జనరేషన్ వస్తే కానీ ఆ టీంని ఇదే పరిస్థితి అయితే లేదు. రేపు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినా ఆశ్చర్యపోవసలు. ఎందుకంటే బంగ్లాదేశ్ టీం అట్లా ఉంది. వాళ్ళ స్పిరిట్ కానీ, టీం కానీ, బ్యాట్స్‌మెన్లు, స్పిన్నర్లు కానీ అంతా ఉంది. బట్ ఓకే, ఎవరు గెలుస్తారనేది మనకు తెలియదు కానీ బట్ ఆ మ్యాచ్‌లో కూడా ఎడ్జి బంగ్లాదేశ్‌కే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ డల్ అయిపోయింది. అందరూ నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాజీలు కావచ్చు, లేకపోతే క్రికెట్ ఇది కానీ ఫ్యాన్స్‌లో కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళు ఆ మ్యాచ్ ఎట్లా చేస్తారు ఏంటి, లేదా ఆ మ్యాచ్ గెలిచిన అట్లీస్ట్ పరువు నిలబెట్టుకుంటారా, ఇవన్నీ ఫర్దర్‌గా చూద్దాం. థ్యాంక్ యూ.